అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి ఆపరేషన్ సింధూర్. దాదాపు నిన్న అర్ధరాత్రి 12:15 నుండి 1:25 మధ్యలో ఆపరేషన్ సింధూర్ జరగడం అయితే జరిగిందో, ఇది మునుపు జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎందులో అయితే 25 మంది భారతీయులు, ఒక నేపాలీ వ్యక్తి చనిపోవడం జరిగిందో, చంపబడి జరిగిందో, దానికి సమాధానంగా నిన్న రాత్ర ఆపరేషన్ సింధూర్‌ని అయితే జరపడం జరిగింది. వాళ్ళ దేశంలో అడుగు కూడా పెట్టకుండా ఇక్కడి నుంచే 9 ఉగ్రవాద బేస్ క్యాంప్‌లను ఇక్కడ భారతదేశంలోనే ఉండి మట్టు పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది? అలాగే దీనివల్ల మనకి పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతుందా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ఆపరేషన్ సింధూర్. Operation Sindoor. ఆపరేషన్ సింధూర్. మే 6వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలు అంటే తారీఖు చేంజ్ అవుతుంది. మే 7వ తారీఖు భారత సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టకుండా ఇక్కడే ఉండి రాకెట్లను లాంచ్ చేసి, మిజైల్లను లాంచ్ చేసి ఇక్కడి నుంచి 9 ఉగ్రవాద బేస్ క్యాంప్‌లను మరియు లాంచ్ ప్యాడ్లను మట్టు పెట్టడం అయితే జరిగింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగేంత వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇండియన్ ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన డాక్టర్ ఎస్ జైశంకర్ గారు అర్ధరాత్రి 1 గంటకి ఆయన ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఆపరేషన్ సింధూర్ అనే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన ప్రదేశాలు 9 ప్రదేశాలు. అవి ఏంటంటే మర్కాజ్ సుబాన్ అల్లా బహల్పూర్, మర్కాజ్ తైబా మురిద్కే, సర్జల్ తెహరా కలాన్, మెహమూమా జోయా సాయిల్ కోట్, మర్కాజ్ అహ్లే హదీద్ బర్నాలా, మర్కాజ్ అబ్బాస్ కోత్లీ, మస్కర్ లాహి షహీద్ కోత్లీ, షవైన్ అల్లా క్యాంప్ ముజాఫరాబాద్, సైద్నా బిలాల్ క్యాంప్ ముజాఫరాబాద్. ఈ 9 బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లష్కరీ తోయిబా, జంషిదీ తోయిబా మరియు హెచ్ఎం అనే ఉగ్రవాద దళాలకు, ఉగ్రవాద వ్యవస్థలకు చెందిన బేస్ క్యాంపులు. ఈ 9 బేస్ క్యాంపులను అయితే మట్టు పెట్టడం జరిగింది. మీరు అనొచ్చు, ఎటువంటి సందేశం లేకుండా అలా దాడులు జరిగితే మామూలు ప్రజలకి మరియు మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, మామూలు ప్రజల ప్రాణాలు కోల్పోవచ్చు అని. లేదు, ఏదైతే దాడి చేయడం జరిగిందో ఇందులో కేవలం ఎవరైతే బేస్ క్యాంప్ లో ఉండడం జరిగిందో ఉగ్రవాదులు, వాళ్ళని మాత్రమే చంపడం జరిగింది. ఏ ఒక్క సాధారణ ప్రజానికానికి కానీ, ఏ ఒక్క మిలిటరీ వాళ్ళకి కానీ ఈ దాడి వల్ల, ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఎటువంటి నష్టం జరగలేదు, ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ దేశం యొక్క సమాధానం ఏంటో మనం అసలు ఊహించలేనట్టుగా ఉంది. ట్విట్టర్ మాధ్యమం ద్వారా నయా పాకిస్తాన్ అనే ఒక న్యూస్ ఛానల్ దీంట్లో 2 భారతీయ ఎయిర్ ఫోర్స్ విమానాలను పాకిస్తాన్ ఆర్మీ అయితే మట్టు పెట్టడం జరిగిందని చెప్పారు. అయితే ఈ ఎయిర్ ఫోర్స్ విమానాల వార్త ఏదైతే ఉంది ఇది 2024 నాటిది. కొన్ని అబద్ధపు ప్రచారాలు అయితే పాకిస్తాన్ ఆన్లైన్ మీడియా ద్వారా కానీ, పాకిస్తాన్ శాటిలైట్ మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. భారతదేశానికి మరియు పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతుందా అంటే మనం 2 కోణాల్లో చూద్దాం. జరగొచ్చు. దీన్ని ఎలా చూద్దామంటే, పాకిస్తాన్ ఇప్పుడు దీనికి సమాధానంగా తిరిగి దాడి చేస్తే 100% యుద్ధం అయితే జరుగుతుంది. ఇది ఖాయం. కానీ పాకిస్తాన్ యుద్ధం చెయ్యొచ్చా అనే దానికి 90% అయితే యుద్ధం చెయ్యదు, సాహసం చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా కూలిపోతున్న దేశం అది. అలాగే వాళ్ళ ప్రజలు కూడా నిదానంగా వాళ్ళకి వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళు ఎటువంటి తప్పుడు అడుగు వేసినా కానీ, తప్పుడు దాని వైపు అడుగు వేసినా కానీ ప్రజలే ప్రభుత్వాన్ని దింపేస్తారు. భారతదేశ కోణంలో ఆలోచిస్తే యుద్ధం జరుగుతుందా అంటే మనం ధీటుగా సమాధానం చెప్తాం. ధీటుగా. ఎందుకంటే మనం దాడి చేసింది వాళ్ళ ఆర్మీ బేస్ల పైన కాదు, ఆర్మీ క్యాంప్ల పైన కాదు, సాధారణ ప్రజల పైన కూడా కాదు. కేవలం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకి సమాధానంగా ధీటుగా మనం సమాధానం చెప్పాం, వాళ్ళ మీద దాడి చేసాం. దీనికి భిన్నంగా, దీనికి అనుగుణంగా మాత్రం పాకిస్తాన్ దాడి చేస్తే మనం సమాధానం చెప్పి తీరుతాం ధీటుగా. అది కూడా రెండో కోణం, యుద్ధం జరగకపోవచ్చు అనేది. ఎందుకంటే ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, టెక్నాలజీ పరంగా కానీ వేగంగా దూసుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం యుద్ధం చేస్తే మనకి స్టాక్ మార్కెట్లు కానీ, ఇండియన్ మార్కెట్లు కానీ దెబ్బతినవా అంటే దెబ్బతింటాయి. కానీ ఆశ్చర్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ ఎన్ఎస్సి కానీ, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వీటిలో పెద్దగా తేడా అయితే ఏం కనిపించలేదు. అయితే యుద్ధం వల్ల భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే, యుద్ధం వల్ల ఇరువైపుల వారు నష్టపోతారు. ఈ భారత పాకిస్తాన్ యుద్ధం వల్ల కూడా ఇరువైపుల వారు నష్టపోతారు. కానీ అవకాశాలు ఎక్కువ పాకిస్తాన్ మ్యాప్‌లో నుంచి తుడుచుకుపోయేంత అవకాశాలున్నాయి.
అయితే యుద్ధం జరుగుతుందా జరగదా అనే దానికి ఈ 2 కోణాల్లో మనం ఆలోచించాం. ఇప్పుడు ఇతర దేశాల వారు ఈ ఆపరేషన్ సింధూర్‌కి ఇతర దేశాల ప్రభుత్వాలు, ఇతర దేశాల అధికారులు ఎలా అయితే స్పందిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. చైనా వాళ్ళు ఏమంటున్నారంటే శాంతియుతంగా ఎటువంటి గొడవలు, ఎటువంటి యుద్ధాలు లేకుండా మాటల ద్వారా దీన్ని ముగించండి అనైతే అంటున్నారు. అలాగే యూఏఈ ప్రభుత్వం చైనా వాళ్ళు అన్నట్టే శాంతియుతంగా మాటల ద్వారా ఈ యుద్ధాన్ని ముగించండి అని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం, ఇజ్రాయెల్ దేశ అధికారులు ఏమని చెప్తున్నారంటే ఉగ్రవాదానికి అంతే స్థాయిలో వాళ్ళకి తగ్గట్టే సమాధానం చెప్పాలని అయితే ఈ ఇజ్రాయెల్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఈ 9 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని పాకిస్తాన్‌లో ఉన్నాయి. ఇంకొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లో అయితే ఉన్నాయి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దీని గురించి ప్రజానికానికి గానీ, లేదంటే మీడియా మాధ్యమాలకు కానీ, లేదంటే భారతదేశానికి కానీ ఎవరికైతే ఈ విషయం తెలీదు, జరగబోతుందని తెలియని వాళ్ళకి వివరించడానికి ముగ్గురు ఆఫీసర్లయితే మీడియా ముందుకు రావడం అయితే జరిగింది. ముగ్గురు ఆఫీసర్‌లో ఒక ఆవిడ పేరొచ్చేసి కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొక ఆవిడ పేరొచ్చేసి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందని నాకు అర్థమైంది. నేను మీ శ్రీకర్, మీరు చూస్తున్నారు అహంతోం ఛానల్. జై హింద్.